పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. హర్ముజ్ జలసంధిపై ముదిరిన యుద్ధం, అమెరికా ఇరాన్ పోరు మరింత తీవ్ర రూపం. హర్ముజ్ జలసంధి ఆధిపత్యంపై అమెరికా ఇరాన్, అటు ఖతార్ కువైట్పై క్షిపణుల దాడులు, జలసంధి నియంత్రణే రెండు దేశాల వివాదం. హర్ముజ్ జలసంధి ఆధిపత్యంపై అమెరికా ఇరాన్ మధ్య పోరు మరింత తీవ్ర రూపం దాల్చింది. శుక్రవారం ఇరు దేశాలు ఒకరిదానిపై ఒకటి మౌలిక సదుపాయాలు, సైనిక లక్ష్యాలపై దాడులు చేశాయి. ప్రపంచ ఇంధన సరఫరాలకు కీలకమైన ఈ జలమార్గంపై ఇరాన్ పట్టును సడలించాలని అమెరికా ఒత్తిడి పెంచుతుంది. అమెరికా తన దాడులను విస్తరించింది. ఇరాన్లో మరిన్ని వంతెనలు, ఇంధన కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంది. కీలకమైన చాబహార్ నౌకాశ్రయంలోనూ ఓ టవర్ను కూల్చివేసింది. హర్ముజ్ జలసంధిపై ఇరాన్ నియంత్రణను బలహీనపరుస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికలకు అనుగుణంగా ఈ చర్యలు చేపట్టింది. దీనికి ప్రతీకగా ఇరాన్ ఖతార్, కువైట్, బహ్రెయిన్లపై క్షిపణి దాడులు చేసింది. యుద్ధంలో మధ్యవర్తిత్వం చేస్తున్న ఖతార్ కూడా లక్ష్యంగా మారింది. కువైట్లోని సముద్ర జలాలను త్రాగునీటిగా మార్చే ప్లాంట్కు నష్టం వాటిల్లింది. 4 నెలల పైగా కొనసాగుతున్న యుద్ధంలో తాత్కాలిక కాల్పుల విరమణ కూడా విఫలమైంది. హర్ముజ్ జలసంధి నియంత్రణ ఇప్పుడు ప్రధాన వివాదంగా మారింది. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో స్పష్టత కనిపించలేదు. అమెరికా సెంట్రల్ కమాండ్ సెట్కామ్ శుక్రవారం రాత్రి వరుసగా 7వ రోజు దాడులు చేపట్టినట్టు ప్రకటించింది. నిఘా కేంద్రాలు, సైనిక సరఫరా వ్యవస్థలు, భూగర్భ ఆయుధ నిల్వలు, సముద్ర సామర్థ్యాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. అమెరికా దాడుల్లో ఇటీవల డజన్ల కొద్ది మంది మరణించారని, 100 మంది గాయపడ్డారని ఇరాన్ అధికారులు తెలిపారు. శుక్రవారం వంతెనపై జరిగిన దాడిలో 8 మంది చనిపోయినట్లు వెల్లడించారు. మరోవైపు అమెరికా కూడా తన సైనికుల్లో గాయపడిన వారి సంఖ్య పెరిగిందని అంగీకరించింది. సోమవారం నుంచి మరో 11 మంది గాయపడ్డారని తెలిపింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి 14 మంది అమెరికా సైనికులు మరణించగా 427 మంది గాయపడ్డారు. శనివారం తెల్లవారుజామున హర్ముజ్ జలసంధిలో పేలుడు పదార్థాలు అమర్చిన మార్గంలో ప్రయాణించే ప్రయత్నంలో 2 చమురు ట్యాంకర్లు పేలి మంటలో చిక్కుకున్నాయని ఇరాన్ సైన్యం ప్రకటించింది. దీనికి సంబంధించిన ఆధారాలు వెల్లడించలేదు. ఈ వార్త పూర్తిగా అవాస్తవమని అమెరికా సెట్కామ్ ఖండించింది. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో యుద్ధం మొదలైన తర్వాత ఇరాన్ హర్ముజ్ జలసంధిని వాణిజ్య నౌకల రాకపోకలకు దాదాపు మూసివేసింది. దీంతో చమురు ధరలు భారీగా పెరిగాయి. శుక్రవారం అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ చమురు ధర $86 పెరిగింది. గత నెలలో నమోదైన గరిష్ట స్థాయికి ఇది దగ్గరగా ఉంది. జలసంధి గుండా నౌకల రాకపోకలు 3 వారాల్లో కనిష్టానికి పడిపోయినట్లు అంతర్జాతీయ నౌకల ట్రాకింగ్ సంస్థ తెలిపింది. శుక్రవారం అమెరికా ప్రజలను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించారు. ఇరాన్లో కూడా మేము విజయవంతంగా ముందుకెళ్తున్నాం, ఆ ఫలితాలు త్వరలో కనిపిస్తాయని చెప్పారు. యుద్ధానికి ముందు ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా చర్చలు జరిపింది. ఇప్పుడు యుద్ధాన్ని ముగించాలని, దీర్ఘకాల మధ్య ప్రాచ్య యుద్ధంలో చిక్కుకోకూడదన్న రాజకీయ ఒత్తిడి ట్రంప్పై పెరుగుతుంది. ఈ తెల్లవారుజామున ఇరాన్ దక్షిణంలోని హర్ముజ్ గాని ప్రావిన్స్లో అమెరికా వైమానిక దాడులు జరిగాయని ప్రభుత్వ టెలివిజన్ తెలిపింది. హర్ముజ్ జలసంధి తీరంలో బందర్ కమీర్ నగరం లక్ష్యంగా మారింది. ఈ దాడులు బందర్ అబ్బాస్ నౌకాశ్రయాన్ని టెహరాన్కు వెళ్లే రహదారులు, రైల్వే మార్గాల నుంచి వేరు చేయడానికిందని భావిస్తున్నారు. అమెరికా దాడుల్లో విద్యుత్ మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని ఇరాన్ తొలిసారి అంగీకరించింది. దక్షిణ ప్రావిన్స్లో తీవ్ర ఎండలున్నందున ప్రజలు విద్యుత్ వినియోగాన్ని తగ్గించాలని ఇంధన శాఖ సూచించింది. అయితే ఏ కేంద్రాలు దెబ్బతిన్నాయో వెల్లడించలేదు. శనివారం జరిగిన దాడుల్లో ఒమన్ అఖాతంలోకి చాబహార్ నౌకాశ్రయంలో టవర్ కూలిపోయింది. భూపరివేష్టిత దేశమైన ఆఫ్ఘనిస్తాన్కు ఇది కీలక వాణిజ్య మార్గం. ఈ నౌకాశ్రయాన్ని భారత్ సహకారంతో ఇరాన్ నిర్మిస్తుంది. వాణిజ్య నౌకల రాకపోకలను పర్యవేక్షించే టవర్ ఇదేనని ఇరాన్ తెలిపింది. అయితే ఇది విప్లవఘాట్ల సముద్ర నిఘా వ్యవస్థలో భాగమని, జలసంధిలో ప్రయాణించే వాణిజ్య నౌకలను గుర్తించి లక్ష్యంగా చేసేందుకు ఉపయోగిస్తున్నారని సెట్కామ్ పేర్కొంది. శుక్రవారం సాయంత్రం అహ్వాజ్, లార్జ్ యాక్ట్, సిరిక్ ప్రాంతాల్లో కూడా పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు ఇరాన్ ప్రభుత్వం మీడియాకు తెలిపింది. ఇరాన్ క్షిపణి దాడులతో ఖతార్ 2 సార్లు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరించింది. గగనతల రక్షణ వ్యవస్థలు క్షిపణులు అడ్డుకున్నాయి. కూలిన శకలాలు తగిలి ఓ చిన్నారి గాయపడినట్లు ఖతార్ అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపింది. ఇరాన్, బహ్రెయిన్, కువైట్లపై కూడా దాడులు చేసింది. కువైట్లో విద్యుత్, సముద్ర జల శుద్ధి కేంద్రం దెబ్బతింది. అక్కడ మంటలను ఆర్పి నష్టాన్ని అంచనా వేస్తున్నట్లు అధికారులు చెప్పారు. కువైట్ తాగునీటిలో సుమారు 90% సముద్ర జలాల శుద్ధిపైన ఆధారపడి ఉంటుంది. ఇరాన్ డ్రోన్ దాడుల్లో తమ సైనిక శిబిరాలకు నష్టం జరిగిందని, కొంతమంది సిబ్బంది గాయపడ్డారని కువైట్ రక్షణ శాఖ వెల్లడించింది. జోర్దాన్ వైపు ప్రయాణించిన 3 క్షిపణులు తమ రక్షణ వ్యవస్థలను కూల్చివేశాయని ఆ దేశ సైన్యం తెలిపింది. ఉత్తర ఇరాక్లోని కుర్డిష్ స్వయం ప్రతిపత్తి ప్రాంతాల్లో కూడా పేలులు చోటు చేసుకున్నాయి. ఇరాన్కు వ్యతిరేకంగా ఉన్న కుర్దిష్ సంస్థ కోమాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగినట్లు అధికారులు తెలిపారు. కనీసం 9 మంది మరణించినట్లు సమాచారం. దీనిపై ఇరాన్ వెంటనే స్పందించలేదు. హర్ముజ్ జలసంధిపై పూర్తి నియంత్రణ తమకే ఉండాలని, అక్కడికి వెళ్లి నౌకలు రుసుం చెల్లించాలని ఇరాన్ చెబుతుంది. అయితే ప్రపంచ దేశాలు దీన్ని అంతర్జాతీయ జలమార్గంగా గుర్తిస్తున్నాయి. ఇరాన్ ఒత్తిడి తగ్గించేందుకు విద్యుత్ కేంద్రాల్లో వంతెనలను లక్ష్యంగా చేసుకుంటామని ట్రంప్ ఇటీవల రోజుల్లో మళ్లీ హెచ్చరించారు.
ఇరాన్ నుంచి ముడి చమురు ఎగుమతులు నిలిపివేయడానికి అమెరికా నౌకాదళ దిగ్బంధాన్ని కూడా పునరుద్ధరించారు. MarineTraffic.com గణాంకాల ప్రకారం గురువారం హర్ముజ్ జలసంధి గుండా కేవలం 8 నౌకలు మాత్రమే ప్రయాణించాయి. ఇది 3 వారాల్లో అత్యల్ప సంఖ్య. పైప్లైన్ ద్వారా కొంత ఇంధన రవాణా జరుగుతున్నా జలసంధి గుండా తగ్గిన రవాణాకు అది భర్తీ చేయలేకపోతున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.